మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకొచ్చున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. నిజంగా యొక్క నవంబర్ మాసము చివరి ఆదివారంలో మనం ఉంటున్నాం. నిజంగా దేవుడు ఈ నెలంతా కూడా మనల్ని కాచి కాపాడాడు గనక ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. చూద్దాం, ఈ దినం కూడా ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని వాక్యము మనతో ఏం మాట్లాడుతుందో దాన్ని జాగ్రత్తగా విని దాన్ని నేర్చుకుని మన జీవితాల్లో పాటించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి విని విడిచిపెట్టేవారు కాకుండా దేవుని వాక్యాన్ని మరి గట్టిగా పట్టుకుంటే ఆత్మీయంగా మనందరం కూడా బలపడతాం. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించినదే ఆయన వాక్యాన్ని విని ఆయన అర్థం చేసుకుని మనం కూడా మన జీవితాలను సరి చేసుకోవాలని దేవుని ఉద్దేశం అవుతున్నదే. ఈ దినం కూడా ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఏమిటి అంటే నశించుట. నశించుట అంటే ఏంటి? ఈ భూమి మీద మరి నశించిపోవడం అంటే ఏదో రోగం వచ్చి కొన్ని సంవత్సరాలు మంచంలోనే ఉండి నశించి చనిపోవడం అని మనం భావించవచ్చు. బైబిల్ అదే చెప్పిందా లేదా ఇంకా ఏమైనా చెప్పిందా? నశించడం అంటే ఏంటి? ఇంతకు నిజంగా నశించడం వల్ల ఏమి కలుగుతుంది అనే ఒక అంశాన్ని మనము ధ్యానించబోతా ఉంటున్నాం. నశించడం అంటే క్షీణించిపోవడము, లేదా పాడైపోవడము, లేదా చనిపోవడం. ఈ మూడును మనము జాగ్రత్తగా గమనించి నేర్చుకుందాం. ఒకటి క్షీణించడము, మరొకటి పడిపోవడము, చనిపోవడం నశించడానికి అర్థం. కాబట్టి ఈ నశించుట మనవలను ఇంతకు ఎవరు కాపాడుతారు? ఇప్పుడు ఎవరైనా ఒక నీటి మడుగులో పడి ఉంటే అతడు కేకలు వేస్తూ అరుస్తూ, అయ్యో నన్ను రక్షించండి, నేను నశించిపోతా ఉన్నాను, నేను చచ్చిపోతా ఉన్నాను అని అతను కేకలు పెట్టినప్పుడు ఆ దారిలో పోయే వ్యక్తి ఎవరైనా సరే ఏం చేస్తాడు? అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒకటి కర్ర సహాయమో లేదా ఏదైనా టవల్ వేయడమో ఏదో ఒకటి వేసి అతన్ని రక్షిస్తా ఉంటున్నాడు. అంటే భూమి మీద చూసినప్పుడు మనిషికి మనిషి సహాయం చేస్తూ ఉంటున్నాడు. కానీ ఈ నశించిపోవడం అంటే ఏంటి? నశించిపోవడం అంటే ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం. క్షీణించిపోవడము, పడిపోవడము, లేదా చచ్చిపోవడము. కాబట్టి ఈ నశించిపోయే దాంట్లో నుంచి శారీరకంగా అంటే మనిషి భూమి మీద జీవిస్తున్న మన అందరము ఏదైనా ప్రమాదములో పడినప్పుడు ఎవరైనా కాపాడితే వాళ్ళు ఏమంటాం? అయ్యో ఆ దినాన నన్ను రక్షించాడు, లేకపోతే నేను చనిపోయేవాడిని అని అతనికి థ్యాంక్స్ చెప్తారు. అతనికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? ఇంతకు మనం ఎక్కడ నశించిపోతా ఉంటున్నాం? ఇంతకు మనం ఎక్కడ పడిపోతా ఉన్నాం అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట తెలియజేస్తా ఉంటున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మనిషి కుమారుడుగా ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు అని ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని చదివితే నిజంగా ఆయన వచ్చింది ఎందుకంటే మనందరికీ తెలిసిన వాక్యమే. మనందరికీ ప్రతి సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖున మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుంది? నిజంగా మనిషి కుమారుడైన యేసు ప్రభువు వచ్చిన ఉద్దేశం ఏమిటి, ఆయన వచ్చిన పని ఏమిటి అని మనము అర్థం చేసుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉంటున్నా. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవులైన మనం అందరము చనిపోయిన తరువాత
అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడిని ఒక దరిద్రుని చూపించాడు. వారిద్దరు కూడా ఈ భూమి మీద బ్రతికారు. ఒకరైతే తిండికి ఆకలి దప్పుల చేత చచ్చాడు, ఒకరైతే ప్రతిదినము సుఖపడుతూ చచ్చాడు. ఇద్దరు కూడా ఒకే దినం చనిపోయారు. ఒకరైతే దేవదూతల చేత కొనిపోబడ్డారు, ఒకరైతే పాతాళములు యాతన పడుతూ ఉంటున్నాడు. అంటే మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నశించిపోవడం, అంటే ఈ భూమి మీద క్షీణించిపోవడం, లేదా చనిపోవడం, లేదా పడిపోవడం. ఈ మూడుట్లలో మనం చూసుకుంటే ఏదో ఒక దినాన మనం చనిపోక తప్పదు. కానీ ఆత్మ ఉంది చూశారో లోపల, ఈ ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. అది దేవుని ముఖ్య ఉద్దేశం. నీ ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోకూడదని దేవుని ముఖ్య ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తు అనే మనుషుడు ఆయన పరలోకం నుండి మన కొరకు వచ్చాడు. వచ్చిన ఆయన చేసిన పని ఏంటి? నిజంగా ఆయన ఏమన్నాడు, నిజంగా మనకు ఏమి బోధించాడో ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకుందాం. కాబట్టి నశించిపోతున్న మనములను ఎవరు రక్షించగలరు? ఎవరు విడిపించగలరు? ఈ భూమి మీద ఏదో ఒక బైకులో కింద పడితే ఎవరో ఒకరు సహాయం చేస్తారు, లేదా నీటిలో పడితే ఎవరో ఒకరు కాపాడుతారు. అలాగే బస్సులో, అలాగే రైల్లో, ఎక్కడైనా సరే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మనం నశించిపోయేటప్పుడు ఎవరో ఒకరు రక్షిస్తారు. సరే, ఈ భూమి మీద ఇవన్నీ కూడా సర్వసాధారణమే. కానీ నరకములో పడుకోకుండా, ఆ నరక యాతన పడుకోకుండా నిన్ను నన్ను రక్షించడానికి ఎవరు వచ్చారు? వచ్చిన ఆయన చెప్పిన మాటలు ఏమిటి? ఇవి నేర్చుకోకుండా నువ్వు క్రిస్మస్ పండుగ చేస్తే ఏమి లాభం లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు మీరు గ్రహించుకోకుండా, అర్థం చేసుకోకుండా కేవలం పండగలు చేసుకుంటే వ్యర్థము, దండగా అని చెప్తుంటున్నారు. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏమిటి? నశించిపోవడం అంటే ఏమిటంటే, ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. నశించిపోవడం అంటే ఏంటో పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమంటుంది బైబిల్? నశించిపోవడం అంటే ఏంటో చూపిద్దాం. ఇక్కడ బైబిల్ చూపిస్తుంది, చూడండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. చూడండి, ఇక్కడ బైబిల్ అంటుంది, ఏమంటుంది? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరద చేత మునిగి నశించింది. ఏంటి అప్పుడేంటి? ఎక్కడ జరిగింది ఇది? అంటే బైబిల్ చూడాలా మనం. బైబిల్ జాగ్రత్తగా చూస్తే అప్పుడు వరద చేత ఏమైపోయింది? మునిగి నశించిపోయింది. ఏంటి? ఒకసారి చూద్దాం ఏంటో. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, మరి లూకా రాసిన సువార్త ఏం చెప్పింది? అప్పుడు లోకము నీటి వరదల చేత మునిగి నశించింది. ఎవరు? చూద్దాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాం. ఇప్పుడు పేతురు గారు చెప్పింది ఏంటంటే, ఆ దినాల్లో జరిగింది. ఆ వరదల చేత ఎవరైతే నశించిపోయారో వారి గురించి చెప్తున్న మాట. నోవాహు దినములలో జరిగినట్లు
మనిషి కుమారుడు దినములలోనూ జరుగును. సరే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు అంటే ప్రజలు ఏం చేస్తున్నారంట? ఏమిటి? నోవాహు దినములలో నోవాహు కట్టినప్పుడు, ఓడ తయారు చేసినప్పుడు ఈ ప్రజలందరినీ బ్రతిమిలాడారు. అయ్యా, దేవుడు చెప్పాడు ప్రచండమైన వర్షం వస్తుంది, ఇదిగో నేను ఓడను తయారు చేశాను, సిద్ధము చేశాను, రండి అని కొన్ని సంవత్సరాలు సువార్తను చెప్పాడు. అయ్యా, మనం నశించిపోతాం, వరదలు వచ్చేస్తున్నాయి, దేవుడు చెప్పాడు, ఓడను తయారు చేయమన్నాడు, చేశాను, రండి అని పిలిచినప్పుడు వారు ఏం చేస్తున్నారట? తినుచున్నారు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇయ్యబడుచు. ఎలా ఉన్నారట లోకములో? ఎవరి తిరుగుతున్నారు, త్రాగుచున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు. ఇలాంటి టైంలో ఒక భయంకరమైన జలప్రలయం వచ్చింది. అంతలో జలప్రలయము వచ్చి వారందరిని ఏం చేసింది? నాశనము చేసింది. ఈనాడు భూమి మీద కూడా ప్రతి ఒక్కరు చేసే పని ఇదే. భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా జీవిస్తూ పాపము చేస్తున్న వారి కొరకు పిలుస్తున్న వాటంటే నువ్వు నశించిపోకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, ఆనాడు పూర్వము యేసు క్రీస్తు రాకమునకు, క్రీస్తుకు పూర్వము జరిగిన సంఘటనలు మనకు కల్లారా చూపిస్తా ఉన్నాడు. ఏంటయ్యా అంటే, ఆనాడు నోవాహు దినములలో జరిగిన సంఘటన మన కళ్ళ ముందర చూపిస్తా ఉంటున్నాడు. ఏంటి అది అంటే, ఇదిగో ఆనాడంత ప్రజలందరినీ కూడా నోవాహు గారు పిలిచారు. అయ్యా, దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపిస్తున్నాడు, దయచేసి రండి, ఆ పడవలకి రండి అని పిలిస్తే వారు చేస్తున్న పని ఏంటంటే తినడము, త్రాగడము, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడము. దీంట్లోని ఆనందము, సంతోషం ఉందని వారు గ్రహించారు. అందును బట్టి ఏమొచ్చింది? జల ప్రళయం వచ్చింది. ఆ జల ప్రళయములో అందరూ ఏమైపోయారు? నాశనము, నశించిపోయారు. ఏనాడు నా ద్వారా చెబుతున్నా వాక్యం ఏమిటంటే, ఇదిగో ఆనాడు జరిగినట్లుగా రాబోయే దినాల్లో కూడా జరుగుతుందని ముందుగానే హెచ్చరించాడు. 26వ అధ్యాయం చూడండి. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుడు దినములలోను జరుగును. రాబోయే దినాల్లో ఎలాంటి పరిస్థితి వస్తుందో గ్రహించలేవు, నీకు తెలియదు. నువ్వు ఎలా నశించిపోతావో నీకు తెలియదు. రోగమా, యాక్సిడెంటా, ఏదైనా సరే నువ్వు నశించిపోక మునిపే నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువును నమ్ముకోవాలి. ఇక్కడ చెబుతున్న మాట, ఆనాడు అనేక మంది చేసిన పొరపాటు నువ్వు కూడా చేయకూడదని దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్న మాట. ఆనాడు జలప్రలయం వచ్చింది, ఏ ఒక్కరు కూడా మిగలలేదు. ఎవరైతే నోవాహు గారి కుటుంబం మాత్రమే క్షేమకరంగా బయటపడింది. కాబట్టి దేవుని వాక్యం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని బ్రతికగలిగితే నువ్వు నశించవు, నువ్వు రక్షించబడతావు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంటుంది. మరొక మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇక్కడ కూడా ఏం చెప్తుందో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వాక్యాలు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
19వ వచనం చదువుకుందాం ఒకసారి. 19వ వచనం. ఈనాడు చాలా మంది చేసే పని ఏంటంటే అదే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడైపోయాడండి. ఈనాడు కేవలం తినాలని వారి కడుపు చూసుకుంటూ ఇదే జీవితం అంటే తిను త్రాగుతూ బ్రతుకుతా ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటలు వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అలాడు నోవహు చెప్పిందదే, అయ్యా రండి జల ప్రళయం రాబోతా ఉంది, మనమందరం కూడా నశించిపోతాం, చచ్చిపోతాం. కాబట్టి దేవుడు మన కొరకు ముందుగానే చెప్పాడు, రండి అని అనేక మందికి సువార్తను ప్రకటించాడు, అనేక మందికి చెప్పాడు. కానీ ఏ ఒక్కరు కూడా వినలేకుండా వారేం చేశారంట, తిరుచు త్రాగుచు పెళ్ళాడచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, అబ్బో బాగా సందడిగా ఇదే భూమి శాశ్వతం అనుకొని జీవించారు. కానీ వారు నీళ్ళ జల ప్రళయంలో అందరూ నశించిపోయారు, చచ్చిపోయారు. కాబట్టి ఈ దినాల్లో కూడా ఎప్పుడు ఏమి సంభవించినో తెలియదు. కాబట్టి ఇక్కడ చదివిన వాక్యం ఏమిటంటే 19, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఇది కాదు మనకు కావాల్సింది. ఇది అశాశ్వతమైన లోకం. శాశ్వతమైన లోకం మరొకటి ఉంది, దాని కొరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట అంటే నశించిపోయే వాళ్ళందరినీ కూడా ఒక ఆయన రక్షించడానికి వచ్చాడు. నశించిపోయే వాళ్ళందరినీ కూడా ఆయన మనం ఎంతో ప్రేమించాడు. చూడండి, యెషయా గ్రంథం ఆనాడు నోవహు దినంలో జరిగింది, కానీ ఎవరు కూడా దాన్ని మనసుకు తెచ్చుకోలేదు. కాబట్టి ఇక్కడ వాక్యం అంటుంది, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎవరు నశిస్తారట? నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమునందుదురు. నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోయేదరు. ఏంటంట? వాక్యం ఉంటుంది, ఏమంటుంది? నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయమునందెదరు. నీతో వాదించు వారందరూ మాయమైపోతారు. అంటే మాయమైపోతారంటే మంత్రగత్తెలు మాంత్రికుడు చేసినట్లు ఏదో అప్పుడు మా చిన్నతనంలో చూసేవాడు. ఒకతను వచ్చేవాడు, ఒకతను వచ్చి ఇసుక చేతుల్లో వేసుకుని ఏదో కర్ర తీసుకొని ఇలా ఇలా అని రూపాయలు తయారు చేసేవాడు, రూపాయలు చేతికి ఇచ్చేవాడు. ఆ రూపాయలు తీసుకున్న తర్వాత అవి మా దగ్గర ఉండేవి కాదు, మరలా మాయమైపోయి మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. కానీ ఇక్కడ వాక్యం ఉంటుంది, ఏమంటుంది? ఎవరైతే దేవుని మీద కోపపడువారు సిగ్గుపడి మాయమై నశిస్తారు. అంటే ఈ భూమి మీద లేకుండానే ఏమైపోతారు? మాయమైపోతారు. చూడండి, కొన్ని దినాలు మనం చూస్తా ఉంటాం కల్లారా కదా, కొన్ని క్షణాల్లోనే అనేక మంది చనిపోతా ఉంటారు. మా తల్లి గారు అయితే మేము కళ్ళ ముందు చూస్తూనే ఆమె ఏమైపోయిందంటే చచ్చిపోయింది, మనిషి దూరం మాయమైపోయింది. కానీ ఎప్పుడు కనిపించదు, మాతో ఎప్పుడు మాట్లాడదు, మా దగ్గరికి రాదు. ఎందుకని? ఆమె మాయమైపోయి. కాబట్టి దేవునికి విరోధంగా ఎవడైనా పాపము చేస్తే, దేవుని వాక్యాలు వినుకోకుండా వారిష్టం వచ్చినట్టు జీవిస్తే ఏమైపోతారు తెలుసా? వీరందరూ నశించిపోతారు, మాయమైపోతారు. కాబట్టి దేవుని వాక్యము చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకోకపోతే మనుషులమైన మనము ఏమైపోతాం తెలుసా? మాయమైపోతాం.
కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా జీవించాలని ప్రభు పేరున మీకు తెలియజేస్తా ఉంటున్నాను. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం